అందరికీ నమస్కారం. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు, జెమాలజీకి సంబంధించి చాలా మందికి ఎన్నో అనుమానాలు ఉంటూ ఉంటాయి. వాటన్నిటిని క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు తనుష్క గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. మేడం, చాలా మంది ఆర్థిక సమస్యల వల్ల బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం ఏదో రకంగా సెటిల్ అవ్వడానికి ఏమైనా రెమెడీస్ చెప్తారా? అంటే అందరికీ ఏందంటే ఆర్థిక ఇబ్బందులే ఎక్కువ మందిలో మనం చూసి ఉంటాము. అంటే మన దగ్గర కన్సల్ట్ అయిన వాళ్ళు కూడా 90% ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళే. అయితే చక్రంలో ఏమవుతుందంటే మన జాతకం చూసి రెమెడీ ఇస్తాము. కానీ జనరల్గా ఏమవుతుందంటే చిన్న చిన్న రెమెడీ కూడా ఫాలో కావచ్చు. అది ఏమవుతుందంటే అసలు కొంతమందికి బాగా సెట్ అయిపోతుంది. బట్ జాతకం చూసి చేసుకున్న రెమెడీ 100% రిజల్ట్ ఉంటుంది. కానీ ఒక చిన్న రెమెడీ జనుల గురించి అయితే తప్పకుండా చెప్తానమ్మా. అయితే ఏంటంటే అందరికీ ఒక ఐశ్వర్యం అంటేనే ఎవరు లక్ష్మీదేవిదా. ఇంకొకటి ఏంటంటే మనకు లక్ష్మీదేవి పూజలు ఇంట్లో చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. కొంతమందికి టైం ఉండదు. సరే, ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా కానీ బ్యాగ్ పెట్టుకుంటారు, లేదు వ్యాలెట్లో కానీ అసలు మనం యూస్ చేసే రెగ్యులర్ బయట వెళ్ళేటప్పుడు కూడా మనకి ఎప్పుడు మనీ అనేది వస్తూ ఉండాలి అంటే వాళ్ళు ఏం చేయాలంటే ఒక తమలపాకు తీసుకోవాలి. తమలపాకులో ఏం చేయాలంటే అసలు ఫస్ట్ ఒక్కసారి వాటర్లో వేసి వాష్ చేసేసి మంచిగా అవి నీట్గా తుడిచేసి డ్రై అయిన తర్వాత జస్ట్ అంటే అవి క్లీన్ చేసుకొని దాంట్లో ఒక వన్ రూపీ కాయిన్ అది కూడా వాష్ చేసేసి దాంట్లో కూడా 2 సైడ్ని బొట్టు పెట్టి తమలపాకు పెట్టి దాంట్లో ఒక స్వస్టిక్ వేసి అది కూడా ఏంటంటే ఏదైనా కుంకుమతో కానీ లేదు సందనం అంటే గంధంతో కానీ మనం వేసేసి దాంట్లో ఒక చిన్న ఈ కాయిన్ 1 రూపీ కాయిన్ చెప్పాను కదా, సో దాంట్లో పెట్టి ఫోల్డ్ చేసి వాళ్ళు ఏం చేయవచ్చామంటే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదు వ్యాలెట్లో కానీ పెట్టేసుకోవచ్చు. సో ఇట్లా పెట్టేసుకొని బయట వెళ్ళినప్పుడు ఆ లక్ష్మీ కటాక్షం అనేది వస్తుంది. అంటే జనరల్గా ఏమవుతుందంటే తమలపాకు అనేటప్పుడు అది చాలా మంచి. తమలపాకు ఉంటేనే ఒక లక్ష్మీ కటాక్షం ఇచ్చేది. సో మనకు సక్సెస్ గురించి ఉండేది తమలపాకు అనేటప్పుడు. కాయిన్ అనేది లక్ష్మికి సంబంధించింది. నెక్స్ట్ ఏంటంటే మనం ఈ దాంట్లో స్వస్టిక్ వేస్తాం, అది కూడా లక్ష్మీ కటాక్షం సంబంధించింది. ఇది పెట్టేసుకోవచ్చు. ఇది ఒక చిన్న టిప్. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ బయట వెళ్తూ ఉంటాం, రోజు పూజలు చేసుకోలేము, వర్క్ ఉంటుంది అనేవాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఇంట్లో ఉండేవాళ్ళు ఎలా పూజ చేసుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు లక్ష్మీ కటాక్షం గురించి అంటే జనరల్గా మనకేందంటే లక్ష్మీదేవికి సంబంధించింది ఉప్పు. సో లక్ష్మీదేవి కూడా సముద్రంలోంచే వచ్చారు కాబట్టి ఉప్పు ఎలా మనం పూజ చేసుకోవచ్చు, ఉప్పు దీపం పెట్టవచ్చు. ఉప్పు దీపం అంటే ఒక ప్లేట్లో అంటే ఏంటంటే అసలు వెండి ప్లేట్ ఉన్న తీసుకోవచ్చు, లేకపోతే ఇత్తడి ప్లేటు, అట్లానే లేకపోతే కూడా ఒక కాపర్ అంటే రాగి ప్లేట్లో కూడా పెట్టేసుకోవచ్చు. కొన్ని అంటే 1 kg అట్లా ఉప్పు తీసుకొని దాని తర్వాత దాని మీద అసలు ఒక్క తమలపాకు వేసేసి దాంట్లో కూడా స్వస్టిక్ వేసేసి నెక్స్ట్ ఏం చేయాలి అంటే దీపం అంటే ప్రమిదితో నెయ్యి దీపం వెలిగించాలి. ఈ ప్రమిదితో నెయ్యి దీపం వెలిగించేసి అది కూడా ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందుగా వెలిగించేసి దాని తర్వాత లవంగం ఉంటుంది చూడండి, లవంగంతో అక్కడ దేవుడు ముందుగా అంటే అమ్మవారి దగ్గర మనం అర్చన చేయాలి. అంటే ఇందులో ఏంటంటే లక్ష్మీ మంత్రం ఉంటుంది. లక్ష్మీ మంత్రం అంటే లక్ష్మీ గాయత్రి మంత్రం చదువుకోవచ్చము, లేకపోతే లక్ష్మీదేవి సంబంధించిన మంత్రం అయితే చెప్తాను, అది కూడా ఫాలో కావచ్చు. ఆ మంత్రం వచ్చి ఓం శ్రీం హ్రీం ఐం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓకేనా? ఓం శ్రీం హ్రీం ఐం శ్రీ మహాలక్ష్మియే నమః అని మనం చెప్పుకుంటూ ఈ ఒక్కొక్క లవంగం వేస్తూ అర్చన చేయాలి. అర్చన చేసిన తర్వాత ఈ లవంగాన్ని అంతా తీసి ఒక ఎర్ర వస్త్రంలో ముడుపులాగా కట్టి బీరోలో పెట్టాలి. ఇది వచ్చి ఎప్పుడు పెట్టాలి అంటే 9 రోజులు చేయవచ్చు మీ పూజ. ఒక మంగళవారం మొదలుపెట్టి చేయవచ్చు 9 రోజులు, లేకపోతే శుక్రవారం మొదలుపెట్టి 9 రోజులు చేయవచ్చుము. ఇవన్నీ చేసిన తర్వాత ఏదైనా ప్రసాదం పెట్టి ఆరతి ఇవ్వాలి. అంటే మనం అర్చన చేస్తాం కదా, అర్చన చేసిన తర్వాత ప్రసాదం ఏదైనా దేవుడికి సంబంధించిన ప్రసాదం అంటే మన స్వీట్ ఏదైనా చేసి కూడా ఆరతి ఇవ్వచ్చుము. ఇచ్చేసి అదే లవంగానే నెక్స్ట్ డే కూడా అర్చన చేయాలి. అంటే సేమ్ అదే ప్లేట్ ఉంటుంది, అదే ఉప్పు ప్లస్ అక్కడ తమలపాకు మీద దీపం పెడతాము. కొంచెం రెగ్యులర్గా ఏంటంటే నెయ్యి దీపం వెలిగిస్తా రావాలి 9 రోజులు. దాని తర్వాత సేమ్ మంత్రం ఇలానే చదువుకుంటూ లవంగంతో అర్చన చేసి దాని తర్వాత 9 రోజులు అయిన తర్వాత 10వ రోజు తీసి ముడిపు కట్టి బీరోలో క్యాష్ బాక్స్లో పెట్టేవాలి. అయితే మనం పెట్టే టైమింగ్ కూడా శుక్ర హోరా చూసుకుని పెడితే మంచిది. హోరా అనేది మనకు నెట్లో సెర్చ్ చేస్తే కూడా దొరుకుతుంది. మనకు ఏ టైం ఈరోజు సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ మంగళవారం నుంచి 9 రోజులు అయిపోయింది అనుకోండి. సో తర్వాత వచ్చే రోజు 10వ రోజు హోరా వచ్చి శుక్ర హోరా, ఆ రోజు ఏ టైం వస్తుంది చూసుకుని
అప్పుడు బీరోలో అనేది పెట్టాలి. ఇలా పెడితే కూడా వాళ్ళకి మంచి ఐశ్వర్యం అనేది వస్తుంది. ఆ ఉప్పు కూడా ఏం చేయాలి అంటే తర్వాత ఎప్పుడైనా తీసుకెళ్ళి మన ఇంట్లో అంటే మంచిగా వంటకు వాడుకోవచ్చము. లేకపోతే మనం ఏం చేయవచ్చామంటే ఇంట్లో కూడా మన దేవుడి దగ్గర దేవుడి గది వరకు అసలు క్లీన్ చేసేదానికి ఆ ఉప్పు వాడుకోవచ్చము. ఇట్లా మనం చేసుకుంటే మంచిది. ఆ ప్లేట్ మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు, అంటే దేవుడికి సంబంధించిన ప్లేట్ కాబట్టి అదేం తప్పలేదు. ఇక్కడ మనకు ఈ లక్ష్మీ కటాక్షం ఇచ్చేది ఉప్పు ఒకటి, తర్వాత అక్కడ నెయ్యి దీపం వెలిగిస్తాం కాబట్టి నెయ్యిలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. తమలపాకు మీద దీపం పెడతాం కాబట్టి తమలపాకు లక్ష్మీ కటాక్షమే. అవి కాకుండా ఏమవుతుందంటే లవంగం కూడా లక్ష్మీ కటాక్షం ఇచ్చేది. సో ఇవన్నీ ఇన్ని రూపాలు ఉంటుంది. దీపం అనేది కూడా జ్యోతిలో కూడా లక్ష్మీదేవియే ఉంటారు. సో ఇవన్నీ మనం మంచిగా ఫాలో అవుతే తప్పకుండా ఐశ్వర్యం అనేది వస్తుంది. చూసారు కదండి, ఐశ్వర్య ప్రాప్తికి సంబంధించిన చిన్న చిన్న రెమెడీస్ పాటిస్తే చాలా చక్కని ఫలితాలు అయితే ఉంటాయి. ఇంకా మీ జాతక పరంగా కూడా 100% రిజల్ట్ కావాలి, ఐశ్వర్య ప్రాప్తికి సంబంధించి ఇంకా పరిహారాలు కావాలి అనుకున్నా కూడా కింద డిస్ప్లే అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు.